చొరబాటుదారులను గుర్తిస్తున్నామంటోంది కేంద్రం. కానీ విపక్షం మాత్రం విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో సర్ సంగ్రామం నెలకొంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా పెనుదుమారం రేపుతోంది. తమిళనాడులో 97 లక్షల మంది ఓటర్లను తొలగించారు. 2025 అక్టోబర్ 27 నాటికి తమిళనాడులో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే సర్ ప్రక్రియలో 97 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగించడంతో ప్రస్తుతం 5.43 కోట్ల మంది ఓటర్లు మిగిలారు. అయితే 2026 జనవరి 18 వరకు వీటిలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు తెలపడానికి ఓటర్లకు అవకాశం ఇచ్చింది ఎన్నికల సంఘం. మరోవైపు గుజరాత్లో 73 లక్షల ఓట్లను తొలగించింది ఈసీ. దీంతో ఎస్ఐఆర్ తర్వాత గుజరాత్ ఓటర్ల సంఖ్య 4.34 కోట్లకు తగ్గింది. అంతకుముందు ఈ సంఖ్య 5.08 కోట్లుగా ఉండేది. అలాగే పశ్చిమ బెంగాల్లోనూ ఎన్నికల సంఘం 58 లక్షల ఓట్లను తొలగించింది. మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ బెంగాల్లోని చొరబాటుదారులను కాపాడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ దుయ్యపడ్డారు. అందువల్లే రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తోందన్నారు. మహాజంగిల్ రాజ్ కు తగిన బుద్ధి చెప్పాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలన్నారు మోడీ. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సింపుల్ గా చెప్పాలంటే సర్ ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడం, కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడం, మరణించిన వారి ఓట్లు తొలగించడం, సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేయడమే ఎన్నికల సంఘం బాధ్యత. ఉద్దేశం మంచిదైనా కొద్ది రోజులుగా గల్లీ నుండి ఢిల్లీ వరకు రచ్చ జరుగుతోంది. దొంగ ఓట్ల లెక్క తెలుస్తామని ఈసీ అంటుంటే బీజేపీ కోసమే సర్ తెచ్చామని ఆరోపిస్తోంది విపక్షం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. దీపిక, గుడ్ ఈవినింగ్. సో సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లు, అంటే దొంగ ఓట్లు గుర్తించినవి కానీ, లేదంటే డబుల్ ఎంట్రీస్ ఉన్నటువంటి ఓటర్లు కానీ, లేదంటే మరణించిన వారి ఓటర్లు కానీ, లేదంటే దొంగదారిగా దేశంలోకి చొరబడ్డ వాళ్ళటువంటి ఓటు హక్కు సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రక్షాళన చేస్తూ, ఆ ఓట్లను ప్రక్షాళన చేస్తూ తొలగిస్తూ ముందుకెళ్తుంది. కొత్త ఓట్లను యాడ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ముందుకెళ్తుంది. ఆయా రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు ఇప్పటికే తొలగించబడుతున్నాయి. సో ఇందులో దొంగ ఓట్లను ప్రక్షాళన చేయడమే ఎన్నికల సంఘం ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకొని సర్ ప్రక్షాళన చేస్తూ ముందుకైతే పోతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో చూసుకుంటే గనక, కేవలం 2 రాష్ట్రాల్లోనే దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేస్తున్నటువంటి క్రమంలో ఏకంగా 1,71,00,000 ఓట్లను తొలగించడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పటివరకు అటు చెన్నై కానీ, తమిళనాడు కానీ, ఇటు గుజరాత్లో కానీ భారీగా దొంగ ఓట్లను ఇప్పటికే బయటపెట్టడం జరిగింది. అటు పశ్చిమ బెంగాల్లో కూడా ఆల్మోస్ట్ 58 లక్షల దొంగ ఓట్లను ఇప్పటికే గుర్తించడం జరిగింది. అక్కడ 58 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈరోజు చాలా గాంభీర్యంగా మాట్లాడడం జరిగింది. దొంగ అంటే పశ్చిమ బెంగాల్, బీహార్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి పశ్చిమ బెంగాల్లో గెలుపుకు అదొక ట్రైలర్ లాగా, అదొక ఎంట్రీ లాగా ఆయన భావిస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి. సరే, ఆ అంశం గురించి కూడా మాట్లాడితే కనుక మొత్తం ఓవరాల్గా తమిళనాడులో 97,37,000 ఓట్లను తొలగించారు. అక్కడ ఆల్మోస్ట్ తమిళనాడులో 6,41 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో దాంట్లో ఇప్పుడున్నటువంటి ముసాయిదా జాబితాలో 5,43,00,000కు తగ్గింది. అంటే ఆల్మోస్ట్ 1 లక్ష ఓట్ల వరకు తగ్గింది. దీంట్లో స్టాలిన్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఆల్మోస్ట్ 1,00,000 ఓట్లను తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఓవరాల్గా లెక్క చూసుకుంటే కనుక అందులో మరణించిన వాళ్ళు కానీ, లేదంటే ఓట్లు వేయనటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఇంకా బయట నుంచి వచ్చి దొంగ ఓట్లు వేసుకున్న వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. కేవలం ఒక చెన్నైలోనే 14 లక్షల ఓట్లను అక్కడ స్థానికంగా తొలగించారు ఎన్నికల అధికారులు. సీఎం నియోజకవర్గం కొలత్తూరులో కూడా 1,00,000కు పైగా ఓట్లను ఎన్నికల సంఘం తొలగించడం జరిగింది. ఇక గుజరాత్లో కూడా ఆల్మోస్ట్ 73 లక్షల
ఓట్లను తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆల్మోస్ట్ గుజరాత్లో చూసుకుంటే కనుక 5 కోట్ల మంది ఓటర్లు ఉంటే దాన్ని ఆల్మోస్ట్ 4,34,00,000కు తగ్గింది. సో ఏకంగా 73,73,000 ఓటర్లను తొలగించడం జరిగింది. అయితే ఇదే సర్ ప్రక్షాళనకు సంబంధించి గతంలో బీహార్ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చి హర్యానాలో ఇదే చేసింది కేంద్రం, అటు బీహార్లో కూడా ఇదే జరుగుతోంది. ఓట్లను తొలగించేస్తున్నారు, అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్షానికి చెందినటువంటి ఓట్లను తొలగించడమే లక్ష్యంగా సర్ ప్రక్షాళన నడుస్తోంది. ఇది బీజేపీ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నటువంటి ప్రక్షాళన అంటూ కూడా రాహుల్ గాంధీ ఇదే అంశం పైన గతంలో మాట్లాడడం జరిగింది. ఇక ఇప్పుడు ఇదే విషయం పైన అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ కూడా ఇదే అంశం పైన గట్టిగా మాట్లాడింది. ఈవెన్ లోక్సభలో కూడా ఈ అంశం పైన చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. సో అఫ్కోర్స్ మమతా బెనర్జీకి కూడా ఆల్మోస్ట్ ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ 58 లక్షల పేర్లను తొలగిస్తూ మొదటి జాబితానే విడుదలైంది. ఇంకా రెండో జాబితాలు ఎంతమంది ఉంటారు ఏమిటి, అక్కడ కూడా 1 కోటి మంది ఓటర్ల లిస్టులోంచి ఓటర్లు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడదాం ఇదే అంశం పైన. మాట్లాడడానికి బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు, చెప్పండి. ఈ ప్రక్షాళన ఎట్లా చూస్తున్నారు? కేవలం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే ప్రతిపక్ష ఓట్లు అంటే మా పార్టీకి కాంగ్రెస్ పార్టీకా లేదంటే దీదీ మాట్లాడుతున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకా, సో మమ్మల్ని బలహీనపరిచేటువంటి కుట్ర చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నటువంటి క్రమం. హర్యానా ఎగ్జాంపుల్ని లేదంటే బీహార్ ఎగ్జాంపుల్ని రాహుల్ గాంధీ పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు అట్లాంటి పరిస్థితి ఉందా? లేదు కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి ప్రక్షాళన ట్రాన్స్పరెన్సీగా ఉందని చెప్పాలా? ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు ఐడీస్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుస్తుంది కదా, మొన్నటిదాకా బీహార్ అంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, మన మారక ముందు కూడా, ఎలక్షన్ కాకముందు కూడా. సరే, మన కాంగ్రెస్ ఏమన్నది, కాంగ్రెస్ కానీ ఇండి కూడా ఏమన్నదంటే మా ఓట్లు చోరీ చేస్తున్నారు, ఓటు చోరీ అన్నారు. ఏమంటున్నాను స్పష్టంగా, ఎస్ఐఆర్ లో ఇప్పుడు మనకు 3 ఉదాహరణలు దొరుకుతున్నాయి. ఒకటి పశ్చిమ బెంగాల్, ఒకటి తమిళనాడు, మన గుజరాత్ లో ఈ ప్రభుత్వం ఉంది కదా, మన బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ కూడా ఓట్లు పోతున్నాయి. లేదా సుమారు 73 లక్షల ఓట్లు తీసేశారంటున్నారు. అటుపోతే పశ్చిమ బెంగాల్ ఇంకెక్కువ పోతే అనుకున్నా. నా ఉద్దేశం పశ్చిమ బెంగాల్లో అది ఖచ్చితంగా 1 లక్ష కాదు 2 లక్షల ఓట్లు పోవాలంటుంది. ఎందుకంటే చాలా సరిహద్దుల్లో ఉన్నది. చాలా మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మొన్న చాలా మంది పలాయనం చిత్తగించారు. లేకపోతే ఈ 58 లక్షల దగ్గర ఆగదంటున్నారు. 1 లక్ష ఓట్లు గ్యారెంటీ పోతాయి అంటున్నారు. ఒక మాట చూడండి, అంటే మనకు చూసుకుంటే మనకు మొత్తం మీద చూసుకుంటే 1 కోటి ఓట్లు అంటే 58 లక్షల ఓట్లు పోయినాయి అంటున్నారు కదా. మొదటి ఫేజ్ లో మాత్రమే. రెండో ఫేజ్ లో కూడా వస్తాయి కదా 55 లక్షల ఓట్లు అంటే. అందుకని 4 కోటి ఓట్లు పోవాలంటున్నాను. అక్కడ 1 కోటి ఓట్లు ఎందుకు పోతాయి అంటే, మనకు మంచి ఒక ఉదాహరణ చెప్తాను శ్రీకాంత్ గారు. జూబ్లీ హిల్స్ లో 4 లక్షల ఓట్లు ఉన్నాయి, 2 లక్షలే పడ్డాయి కదా. జూబ్లీ హిల్స్ లో ఈ క్షణం మళ్ళీ చేస్తే 1,20,000 ఓట్లు పోతాయి అంటున్నాను. అందుకని పర్సెంటేజ్ హైదరాబాద్ ఎందుకు తక్కువ పోతాయి, పోవాల్సిందే అంటారు. సో అట్లా జరిగితే ఒక గెలుపు నిర్ణయించేటువంటి ఓటు బ్యాంక్ పూర్తిగా పోయినట్టే కాదు కదా. దొంగ ఓట్లు ఇప్పుడు దొంగ ఓట్లు అంటే 2 ఉన్నాయి గారు. ఇప్పుడు ఊళ్ళో లేని వాళ్ళు తీసేయనా లేదు, చచ్చిపోయిన వాళ్ళు తీసేయాలి కదా. మొన్న పంచాయతీ ఎన్నికల్లో మేము ఎలక్షన్ తిరుగుతుంటే 60-70 ఓట్లున్న ఒక వార్డులో 5 చనిపోయిన ఉన్నారు. అంటే మిగతా అంటే 60-70 5 చనిపోయిన 10% చచ్చిపోయిన వాళ్ళు ఉన్నట్టే కదా. 100లో అయితే అది 7%, 8% ఉన్నట్టు కదా. ఇప్పుడు మొత్తం ఓటర్ లిస్ట్ సమగ్ర ప్రక్షాళన జరగాలంటే ఎందుకు కోరుతున్నానంటే, మొత్తం 100 కోట్లు ఉన్నాయి. 98 కోట్ల ఓటర్లు ఉన్నారు దేశం మొత్తం మీద. యాక్చువల్ గా జనాభా రీత్యా చూస్తే 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారనుకుంటే కూడా 60% ఓటర్లు ఉంటారు. ఎప్పుడు కూడా 18 ఏళ్ళ లోపల వాళ్ళే పిల్లలు ఎక్కువ ఉంటారు. యాక్చువల్ గా బర్త్ రేట్ ఎక్కువైంది కానీ డెమోగ్రఫిక్ సైజ్ చూసుకుంటే 100 కోట్లకు 60 లక్షలు, 40 కోట్లకు 4 24 లక్షలు, అంటే 80-85 కోట్ల మంది ఉండాలి. కానీ 100 కోట్ల మంది ఓట్లు ఉన్నారు కదా, అంటే 15 కోట్లు పోవాల్సిందేనే కాదా మొత్తం దేశం అంతా కూడా. 15 కోట్లు అంటే ప్రధానమైన మనకు పెద్ద రాష్ట్రాలు ఏమున్నాయి? తమిళనాడు ఉన్నది, బెంగాల్ ఉన్నది. తమిళనాడులో 39 పార్లమెంట్ సీట్లు, 234 అసెంబ్లీ సీట్లు, 294 అసెంబ్లీ సీట్లు. పశ్చిమ బెంగాల్లో 42 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సీట్లు ఉన్నాయి. అట్లా గుజరాత్ చూసుకుంటే ఇట్లా చూసుకుంటే పెద్ద పెద్ద రాష్ట్రాలే కదా. అంటే ఉత్తరప్రదేశ్ కావాల్సింది, ఉత్తరప్రదేశ్ లెక్కలు రాలే మనకు. ఉత్తరప్రదేశ్ లో 2 కోట్ల ఓట్లు పైగా పోతాయి అంటున్నాను నేను. అట్లాగే బీహార్ లో ఆల్రెడీ 64 లక్షలు తీసేశారు, 34 లక్షలు చేర్చుకున్నారు కదా. ఇప్పుడు అన్ని తీసేసి మొత్తం కరెక్ట్ అని అంటలేదు నేను, కానీ ఒక 20 ఏళ్ల తర్వాత 21 ఏళ్ల తర్వాత ఈ ఎస్ఐఆర్ జరుగుతుంది. పోనీ ఇవాళ కొత్తది కాదు కదా. ఒక గతంలో 13 సార్లు జరిగిన మొత్తం అంటే సమగ్ర ఓటర్ లిస్టు సవరణ కాంగ్రెస్ హయాంలోనే 12 సార్లు జరిగింది. ఒక్కసారి 2003లో మాత్రమే
ఏది మా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంతకుముందు అంతా కాంగ్రెసే కదా. ఒక ఎమర్జెన్సీ పీరియడ్ ఎట్లాగో జరగలే. అంటే 50లో ఓటర్లు ఇస్తారు, 50లో ఓటర్లు ఇస్తారైతే 50 నుంచి ఇప్పటిదాకా ఏదైతే 80 ఏళ్ల స్వాతంత్రం, 78 ఏళ్ల లెక్కలు చూసుకుంటే 13 సార్లలో 12 సార్లు కాంగ్రెస్ హయాంలో జరిగింది. మరి అప్పుడు సరైంది కాదా? కదా. అందుకని 4 రకాల ఓటర్లు ఉన్నారు శ్రీకాంత్ గారు. ఒకటేమో చచ్చిపోయిన వాళ్ళు, రెండోది ఏమో ఊళ్ళో లేని వాళ్ళు, అంటే వలసలు పోతారు కదా, మార్చానా లేదా? ఇది జనాభా లెక్కలాగా ఫిక్స్ ఉండదు. ఇది ఏంటంటే ఓటర్ లిస్టు నిరంతరం మారుతూనే ఉంటాయి. మూడోది అతి పెద్దది ఏంటంటే 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఓటర్లు ఉన్నారు. ఉదాహరణకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఒకే సమయంలో దాదాపు 15 నుంచి 20 లక్షల ఓటర్లు ఉన్నారు డబుల్ ఎంట్రీస్. అందులో కూడా మళ్ళీ వరంగల్ పక్కన ఊళ్ళో ఉంటది ఓటు, వరంగల్ పరకాల్లో ఉంటది ఓటు, వరంగల్లో ఉంటది, హైదరాబాద్ లో ఉంటది, హైదరాబాద్ లో ఇల్లు ఉంటది వాళ్ళకి. అంటే 4 చోట్ల ఇక్కడ కూడా సార్ హైదరాబాద్ లో ఓటు హక్కు ఉన్న వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం చూసినాం మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి బస్సులు పోయి అక్కడ ఓటేశారు. అండ్ చాలా మంది ఇక్కడ ఓట్లు వేయకపోవడానికి కారణం కూడా అక్కడ ఓటు హక్కు ఉందన్నటువంటి కారణం కూడా అదే. ఇంటర్నల్ గా మనం జూబ్లీహిల్స్ లో 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు అని అనుకుంటా ఉంటాం, కానీ దాని వెనకాల బిహైండ్ ఆఫ్ ది స్టోరీ ఇది కూడా ఒక పాయింట్. 2 రాష్ట్రాలే కాదు, మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా నేను చెప్తున్నాను కదా శ్రీకాంత్ గారు. ఊళ్ళో చాలా మంది నేను అడిగితే ఊళ్ళో ఉందట వాళ్ళకు. తర్వాత దగ్గర పట్టణంలో ఇల్లు ఉంటది, ఎందుకంటే పిల్లలు చదువు కోసం దాన్ని అక్కడ ఉంటది. వరంగల్లో ఇల్లు ఉంటది. 3 చోట్ల కాక హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఓటు హక్కున్నది కదా. మరి అప్పుడు 4 చోట్ల ఓటు హక్కున్న తీసేయడం, ఏదో ఒక చోట ఉంచుకోవాలి కదా. తీసేయడం ఏకపక్షంగా వద్దంటున్నాడు. ఎలక్షన్ కమిషన్ హెచ్చరించేది ఏంటంటే రూల్స్ ప్రకారం 6, 7, 8 ఫామ్ నెంబర్ 6, 7, 8 ఉంటాయి కదా. 6 లో ఏమో చేర్పులు, 7 పెడితే మార్పులు. 8 లో ఏం చేయొచ్చు అంటే ఎక్కడైనా ఒకటే ఓటు ఉంచుకోవాలి. డిలీషన్స్ ఉన్నాయి 8 లో. ఉదాహరణ, నాకు చింతలపర్తిలో ఓటు ఉంది, నేను నా ఇల్లు కొనుక్కున్న ఆప్షన్లో ఓటు ఉంది, ఈ 2 కాక నా ఊళ్ళో ఓటు ఉంది అనుకోండి, నేను అదే ఏదో ఒకటి ఉంచుకోవడానికి వీలు, అంతే కదా. అప్పుడు ఏం చేయాలంటే ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వాలి. తీసేటప్పుడు చేర్చుకుంటేప్పుడు నోటీస్ అవసరం లేదు, కానీ తీసేటప్పుడు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఎట్లా పంపాలనే గతంలో అంత ఇబ్బంది లేదు కదా, వాట్సాప్ లో. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇంకొకటి చేస్తుంది సార్, నోటీస్ ఇవ్వట్లేదు, ప్రక్షాళన చేస్తున్నారు. కానీ ప్రక్షాళన తర్వాత ఒక గడువు ఇస్తుంది, ఒక పీరియడ్ ఇస్తుంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు మళ్ళీ చెప్పుకోవచ్చు అన్నటువంటి వెసులుబాటు మాత్రం ఇస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు నా ఓటు మా ఊళ్ళో తీసేసింది సార్ 5 ఏళ్ల క్రితం శ్రీకాంత్. నేనేం చేసిన, మళ్ళీ తెలుసుకున్నా, అయ్యా నాకు అక్కడ లేదు ఓటు, నా ఊళ్ళో ఉంచుకుందాం అనుకుని, ఊళ్ళో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తాకు ఉంది అనుకోండి, సార్ హైదరాబాద్ ఉన్నాడు అనుకోండి, తీసేసిండ్రు, నేను మళ్ళీ చెప్తున్నా అంటున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంలో దీన్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ శశబిషలు ఉండమంటున్నారు. నెంబర్ 1, ఓటర్ లిస్టుకు ఫోన్ నెంబర్ అటాచ్ చేసినది, జియో ట్యాగింగ్ చేసినది. రెండోది, ఓటర్ లిస్టుకు ఆధార్ కార్డు అటాచ్ చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు అని కొడితే, నా ఆధార్ కార్డు నెంబర్ కొడితే దేశంలో ఎన్ని చోట్ల ఓటు హక్కు ఉందో నాకు తెలుస్తుంది. మన ఎలక్షన్ కనిపిస్తే గుర్తుపట్టవచ్చు. రాజకీయ పార్టీలు దొంగ ఆట ఆడుతున్నారు. ఇప్పుడు మొత్తం ఓటర్ లిస్టు దొంగ ఆట. నీ ఓట్లు నా ఓట్లు ఉండవు శ్రీకాంత్ గారు. ఇప్పుడు నేను ఎవరికి ఓటేస్తే రాజకీయ పార్టీ పసిగట్టగలుగుతాయా చెప్పండి. అందుకని నేను ఏమంటా అంటే, మనకంటే కూడా పేదలు ఇంకా శక్తివంతులు, తెలివి కల్లోలు. నేను ఈనాటి రిపోర్టర్ పనిచేస్తున్నప్పుడు ఒక 50-40 ఏళ్ల క్రితం అడిగేవాడిని, అమ్మా ఎవరికి ఓటు వేసి పోలింగ్ మనం బయటకు వస్తే అడుగుతాం కదా, అడిగితే నీకే వేసిన బిడ్డ అనేవాళ్ళు. నాకు కాదమ్మా, నా పార్టీ కాదంటే, కాదు నీకే వేసిన అంటే. అంటే వాళ్ళు ఇప్పుడు బయటపడరు, చదువుకున్న వాళ్ళే బయటపడతారు. నేను ఒక్కటి చెప్తున్నా, మా ఓట్లు మీ ఓట్లని ఉండవు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఎప్పటికీ ఒక అధికార పార్టీ గెలవాలి కదా, ఎప్పటికీ ప్రతిపక్షంగా ఉండాలి కదా. ఇప్పుడు 151 వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు ఎట్లా పోయింది? 23 వచ్చిన 164 ఎట్లా వచ్చింది కూటమి చూస్తున్నాం కదా. మనదే కూడా అంతే. ఓడిపోయి మనకు కాంగ్రెస్ గెలిచింది కదా, అదే 64 సీట్లతో గెలిచింది కదా. అందుకని రామ్మోహన్ రావు గారు ఇంకొక పాయింట్ కూడా, ఒకటి, ఇంతకాలం ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు. అంటే ఒకరు గెలిస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్, వాళ్ళే గెలిస్తేనేమో ప్రజలు మాకే మ్యాండేట్ ఇచ్చారని చెప్పేసి ఉన్నటువంటి వాదన ఒకవైపు. ఇప్పుడు ప్రక్షాళన నడుస్తోంది, ఓట్ల ప్రక్షాళన మొత్తం నడుస్తోంది. దొంగ ఓట్లు లేదంటే డబుల్ ఓట్లు ఎవరున్నారో, మరణించిన వారు ఎవరుతున్నారో వీళ్ళని తీసేసేదే ట్రాన్స్పరెన్సీగా నడుస్తుంది అని అనుకుందాం. బట్ ఇంతకాలం నుంచి లక్షల ఓట్లు బయటపడుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే 1,00,000 ఓట్లను తొలగించారంటే ఇంతకాలం దొంగ ఓట్లు ఎన్నిబడి ఉండాలి, ఇంతకాలం ఎట్లాంటి ప్రజాస్వామ్యం నడుస్తుండాలి. కాంగ్రెస్ హయాంలో పూర్తిగా దొంగ ఓట్లను పెంచి పోషించారు, చొరబాటుదారులను ఎంకరేజ్ చేశారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ కూడా ఇప్పటిదాకా అదే మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో ప్రక్షాళన తర్వాత 58 లక్షల ఓట్ల ప్రక్షాళన తర్వాత మోడీ ఈరోజు మొదటిసారి పశ్చిమ బెంగాల్కి వచ్చారు. రైట్ నౌ హీస్ టాకింగ్ దేర్. ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో మమతా బెనర్జీ దొంగ ఓటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళని కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే
నన్ను గో బ్యాక్ మోడీ అని చెప్పేసి ప్లకార్డులు పెడుతున్నారు సోషల్ మీడియాలో, ఆ వీడియోలు చూస్తున్నాను. బట్ ఖచ్చితంగా నేను చేయాల్సింది చేస్తా, కేంద్రం ఎన్నికల కమిషన్ చేయాల్సింది ఎన్నికల కమిషన్ చేస్తా అని చెప్పేసి బల్లగుద్ది మాట్లాడుతున్నారు. సో ఇంతకాలం నుంచి ఎవరైతే రక్షింపబడున్నారో వాళ్ళంతా కూడా ఇక ముసుగు చెదిరిపోతుంది, తొలగిపోతుందని స్పష్టంగా చెప్పొచ్చా ఈ ప్రక్షాళనతోటి? లేదు ప్రతిపక్షాలు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఓటర్ల లేదంటే ఆయా ప్రాంతీయ పార్టీల ఓట్లు తొలగించేటువంటి కుట్రకోణం ఉందనుకోవాలి? ఎట్లా చూడొచ్చు ఈ రెండు అంశాలు? ఖచ్చితంగా నేను 99 నుంచి నేను ఈ రంగంలో పనిచేస్తున్నాను. 99 నుంచి ఓటర్ లిస్ట్ లో ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, ఏ రకంగా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక నేను చెప్పాను ఒకటే, వీళ్ళందరూ దొంగ ఆడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా మాకు ఆదేశం ఇవ్వాలి, ఏమనంటే అయ్యా ఓటర్ లిస్ట్ కు అనుసంధానం చేయండి ఆధార్ కార్డు అని. అప్పుడు ఈజీ ఆధార్ కార్డు అందరూ 99 మందికి ఆధార్ కార్డు ఉంది శ్రీకాంత్ గారు, ఇవాళ పుట్టిన పిల్లలు కూడా ఆధార్ కార్డు తీసుకుంటున్నాం మనం కదా. అటువంటిప్పుడు దాన్ని అనుసంధానం చేస్తే ఒక పొరపాటు పోతుంది, అంటే ఈ శేషమేశ్వరు ఉండవు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు గుజరాత్ లో కూడా 73 లక్షల ఓట్లు పోయినాయి కదా, మన గుజరాత్ లో దొంగ ఓట్లేనా మరి? మీ ఓట్లేనా? అంతేగా మన గుజరాత్ లో గెలిచేది. నేను గుజరాత్ లో పోకుండా గుజరాత్ లో 5 లక్షల ఓట్లు తీసేసిండు, మా దగ్గర 50 లక్షల ఓట్లు తీసేసిండు మమతా బెనర్జీ అంటే లెక్క ఉంటది అంటున్నాను. కాదు కదా, గుజరాత్ లో అంటే మొత్తం ఫేస్ అయిపోయినట్టుంది. గుజరాత్ లో 73 లక్షల ఓట్లు పోయినాయి కదా. మరి తమిళనాడులో ఒక్క దగ్గర పోలే కదా, పశ్చిమ బెంగాల్ ఒక దగ్గర పోలే కదా. నేను అందుకని పశ్చిమ బెంగాల్ లో 1 కోటి ఓట్ల పైగా, 1 కోటి కాదు 1.5 కోట్లు పోతారు అంటున్నాను. ఎందుకంటే సరిహద్దులో మీరు చూస్తే బంగ్లాదేశ్ లో ఇప్పుడు మంటలు మండుతున్నాయి చూస్తున్నాం కదా. దానికి కారణం ఏంటిది? విద్వేషం పెంచుకున్నారు. పశ్చిమ బెంగాల్ తో 1500 కిలోమీటర్లు, అటుపక్క 7 ఈశాన్య రాష్ట్రాలు 4 రాష్ట్రాలతో మొత్తం 3000 కిలోమీటర్లు సరిహద్దు పంచుకున్నాం. పాకిస్తాన్ కు ఉన్నంత భద్రత మనకి, పాకిస్తాన్ కు మన మధ్య ఉన్న బార్డర్ లో చాలా భద్రత ఉంది, కానీ బంగ్లాదేశ్ కు మనకి లేదు. ఇప్పుడు కూడా చాలా మంది మన ఇంగ్లీష్ హిందీ టీవీలో చూస్తుంటే చాలా మంది మేము బంగ్లాదేశ్ నుంచి వచ్చినాం, మళ్ళీ వెనక పోతున్నాం, ఇక్కడ ఓట్లు లేదట మాకు, కానీ రేషన్ కార్డు ఉన్నది, ఆల్రెడీ ఇల్లు ఇచ్చిండ్రు, అన్ని ఉన్నాయి వాళ్ళకి. చూడండి ఓటర్ కార్డు కూడా ఉన్నది. వాళ్ళు భయపడి ఏం చేస్తున్నారు, పోతున్నారు కదా. ఇప్పుడు రోహింగ్యాలకు లేకుంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకు ఓటకుండా ఉండొద్దు అని మీరు ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడంటారు దీన్ని. మొన్నటి దాకా ఈవీఎంల మీద ఇచ్చిండు. ఈవీఎంల మీద సుప్రీంకోర్టు ఏమన్నది అంటే అనుమానాల ప్రాతిపదిక మీద మీరు మళ్ళోసారి రాకండి, రుజువులు ఉంటే చెప్పండి అన్నారు. నేను మాట చెప్తాను, ఎప్పటికి ఈవీఎం తప్ప అంటే గెలుస్తేనేమో తమ గొప్ప, లేకపోతే ఈవీఎం తప్ప, అంతే కదా. ఆడలేక మధ్యలో కూడా ఈవీఎం లో కూడా నేను ఒకటి చెప్తున్నాను, ట్యాంపరింగ్ చేయొచ్చు అంటున్నారు ఇక్కడ. నేను ఒక మాట చెప్తాను, మనిషిని ఆయుధాలు లేకుండా చంపుతాను అని అంటున్నాను. ఎట్లా చంపొచ్చు అంటే వాడు ప్రతిఘటించకపోతే ముక్కు ముసులు చచ్చిపోతారు, మనిషి ఊపిరాడక చచ్చిపోతారా, ప్రతిఘటించవచ్చు. ఇదే అంటే అంటున్నాను. మీకు ఈవీఎం ఇంటికి వస్తే చేస్తా, ఇంటికి ఇస్తే నేను ట్యాంపరింగ్ చేస్తా, ఇంటికి ఎత్తికిస్తాం. ఈవీఎం ఎక్కడున్నా అక్కడ ఉంటాయి. ర్యాండమైజేషన్ లో ఈవీఎం విషయంలో పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి కింది స్థాయి నుంచి కౌంటింగ్ ఏజెంట్, స్టేట్ కౌంటింగ్ ఏజెంట్ దాకా నేను పనిచేసిన. నేను చెప్తున్నా ఒక 5 ఎంపీలకు 4 ఎమ్మెల్యేలకు. ఇందులో ఇంకొక పాయింట్ సార్, ఇది ఒక పాయింట్ చాలా మందికి తెలియాల్సినటువంటి పాయింట్, మీలాంటి వాళ్ళు చెప్తే ఈ ఈవీఎం మిషన్లు ఏవైతే ఉన్నాయో ఎన్నికలు అయిపోగానే ఈవీఎం మిషన్లు మొత్తం రీఫ్రెష్ చేయడాలా, రీస్టార్ట్ చేయడాలా ఉంటాయి కదా, అవి మళ్ళీ భద్రపరుస్తారు, అవి మళ్ళీ కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఉంటాయి కదా ఒక స్టోర్ రూమ్ లో. సో ఆ పాయింట్ మిస్ అయ్యి ఈవీఎం ట్యాంపరింగ్ అంటే వాళ్ళకి అనుమానం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కేసు ఫైల్ చేసుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ విచారణకు ఆదేశించవచ్చు. ప్రస్తావన వచ్చింది చెప్తుంది. ఈవీఎం లో ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎం, ఈ పార్టీ పొలిటికల్ పార్టీలు కింది స్థాయి పోలింగ్ ఏజెంట్ కున్న జ్ఞానము పై వాళ్ళకి ఎవరికి ఉండదు అంటున్నారు. స్పష్టంగా చెప్తారు, పై వాళ్ళకి ఎవరికి ఉండదు. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు ఉందో లేదో చూసుకునే దమ్ము లేదు, అవసరం లేదు. బండారు దత్తాత్రేయ గారు మురళీ మోహన్ ఊపుకుంటూ పోయి అయ్యో మా ఓటు లేదట అన్నారు. మొదలు చూసుకోవద్దా? బాధ్యత కదా మనకి ఆ పోలింగ్ బూత్ లో ఉన్న కృష్ణానగర్ లో మన ఫిల్మ్ నగర్ మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో వాళ్ళ పడ్డది. 5 ఏళ్ల కింద సంగతి చెప్తున్నారు. ఓటు లేదు అంటున్నారు. ఎందుకు లేదు? ఓటు చూసుకొని పోవాలి కదా. రెండోది కూడా చెప్తున్నారు, ఈవీఎం ర్యాండమైజేషన్ ఒక ఏ జిల్లాకు వస్తుందో ఎవరికి తెలియదు. నెంబర్ ఏ రాష్ట్రానికి పోతే తెలియదు. నెంబర్ 1 ర్యాండమైజేషన్ లో రాష్ట్రంలోకి వచ్చినాక ఏ జిల్లాకు పోతే తెలియదు. జిల్లాకు వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గానికి పోతే తెలియదు. ఇంకోటి నియోజకవర్గంలో కూడా శ్రీకాంత్ గారు నిజంగానే చేయికేస్తే సైకిల్ కేస్తే చేయి గతంలో ఉండే కదా. నేనేమంటున్నాను అంటే ఆ వృత్త అన్ని చోట్ల ఒకే తీరు ఉండదు. మీకు ఒక నియోజకవర్గంలో బీజేపీ మొదలుంటే పార్టీ అంటే అల్ఫాబెటికల్ కదా, జాతీయ పార్టీలు మొదలొస్తాయి, తర్వాత ప్రాంతీయ పార్టీలు వస్తాయి, తర్వాత ఇండిపెండెంట్లు వస్తారు, రిజిస్టర్డ్ పార్టీలు వస్తాయి, తర్వాత ఇండిపెండెంట్ వస్తారు. ఈ లెవెల్లో అల్ఫాబెటికల్ లో ప్రతి దగ్గర 1వ నెంబర్ లో బీజేపీ రాదు, ప్రతి దగ్గర 2వ నెంబర్ లో రాదు. అందుకని దీన్ని అర్థం చేసుకుంటే ర్యాండమైజేషన్ ఒకటి ఉన్నది. ర్యాండమైజేషన్ లో ఏవైతే 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలి. మాక్ పోలింగ్ ఒకటి ఉంది కదా, మాక్ పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెడతారు కదా, మనిషికి 5 వేసుకోండి, 5 ఓట్లు వేసుకోండి, మాకు పోలింగ్ సరిగ్గా ఉందా లేదా, కౌంటింగ్ సరిగ్గా వస్తుంది చూసుకున్నాకనే కదా. కొన్నిసార్లు పొరపాటు జరిగింది. అట్లాగే ఇప్పుడు వీవీప్యాట్ వచ్చింది కదా ఒకటి, మన ఓటు ఎవరికి పడ్డది అని చెప్పడానికి 7 సెకండ్లు మనకు కనపడుతుంది అన్న. 7 సెకండ్లు కనపడడానికి డబ్బాలు పడిపోతుంది. వీళ్ళు ఏమన్నారు, మొత్తం లెక్క పెట్టమన్నారు.
కోర్టు ఏమన్నది అట్లా ఉండదు. ఎప్పుడు మొత్తం లెక్క పెట్టడానికి బ్యాలెటే బెస్ట్ కదా. ఇంకొక మాట కూడా ఏమంటారంటే బ్యాలెట్ అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ వాడుతుండ్రు, తెలుగు తక్కువ వాడుతుండ్రు. అమెరికాలో అల్గోరే ఓడిపోయిన ఆయన సీనియర్ జార్జ్ బుష్ ఆయన గెలిచిండు అని ఒప్పుకున్న దాకా ఎన్నికల ఫలితాలు రాలేదు. మీకు అమెరికాలో బ్రహ్మాండంగా జరుగుతుంది, అమెరికాలో వాలంటీర్లతో జరుగుతాయి, చాలా మోతాదు జరుగుతున్నాయి. బ్యాలెట్ పేపరే కావచ్చు. నేనేమంటే అమెరికా కంటే అభివృద్ధి చెందిన దేశం. మన డిజిటల్ పేమెంట్ లో ఇవాళ 70% డిజిటల్ పేమెంట్ చేసుకుంటున్నాం. మనం కూరగాయల దగ్గర నుంచి చిన్న బిట్టగాడు పెట్టుకుంటున్నారు కదా, మన పెట్టుకుంటున్నారు కదా. అటువంటి అప్పుడు మనం వాళ్ళకన్నా అడ్వాన్స్ అయిన గర్వించాలా, లేకుంటే వాళ్ళ ద్వారా మనం పోదామా? తప్పు కదా. ఇంకొక మాట చెప్తాను. సర్లో నేను ఇక్కడికి వస్తే సర్లో ఏమైందంటే ఓటర్లు పోతాయి. ఒకవేళ ఎవరిదాన ఓటు పోతే మళ్ళీ చేర్పించుకోవాలి. సర్లో ఒక సూత్రం చెప్తున్నాను. అనర్హులు 10 మంది ఉన్నా తప్పులేదు, కానీ అర్హునికి ఒక్క ఓటు కూడా పోదట. అర్హుడైన వాడు ఓటు పోదు. అది సూత్రం అంటున్నాను. ఆ సూత్రాన్ని పాటించాలంటే టైం ఇచ్చారు, జనవరి 18 దాకా టైం ఇచ్చారు. నిజంగానే 55 లక్షల ఓటు పశ్చిమ బెంగాల్ తీసేసారు. ఇంకొక 50 లక్షలు పోతాయి అనుకుందాం. నిజంగా మనుషులు ఉంటే దరఖాస్తు పెట్టరా? అసలు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి శ్రీకాంత్ గారు? రాజకీయ పార్టీలు ఒక రకంగా చెప్తే సమాజ సంస్కరణ పార్టీలు. రాజకీయ పార్టీ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు. గతంలో మా ఊళ్ళో 1వ నెంబర్ నుంచి 3890 ఓటు అంటే ఎక్కడ ఉంది చెప్పేవాళ్ళం. రాజకీయ పార్టీలు కిరాయికి ఉండాలి కదా. రాజకీయ పార్టీలు చాలుకుంటున్నారు, పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు కదా. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి అందుకని ఏమంటారంటే సర్ను ఆహ్వానిస్తున్నాను, అర్హులైన ఓటర్లు పోవద్దు, అనర్హులు రావద్దు, అనర్హులు ఉండొద్దు. జరగాలి. అప్పుడు మాత్రం పోలింగ్ శాతం పెరుగుతుంది. పోలింగ్ శాతం నగరాల్లో ఎక్కువ ఉంది. అసలైనటువంటి ఓట్లు వస్తాయి, అసలైనటువంటి పోలింగ్ శాతం వస్తుంది. ఈ దొంగ ఓట్లతో గెలిచి దొంగ ఓట్లతో నిలిచినటువంటి ప్రభుత్వాలు ఇక భవిష్యత్తులో రావు. ఈ ప్రక్షాళనను స్వాగతించాల్సింది. ఎనివే మీరు అన్న పాయింట్లో ఇంకోటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఆధార్ కార్డుని కూడా లింక్ చేసే విధానం రావాలి. అది వచ్చిన రోజు ఇంకా పూర్తి ట్రాన్స్పరెంట్గా భారతదేశ ఎన్నికలు జరుగుతాయని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ. మొత్తానికి 1,71,00,000 ఓట్లను ఇప్పటికే తొలగించింది కేంద్ర ఎన్నికల సంఘం. సో సర్ ప్రక్షాళన చాలా విజయవంతంగా నడుస్తోంది. దాదాపు 58 లక్షల ఓట్లను ఇప్పటికే ఒక పశ్చిమ బెంగాల్లోనూ తీసేయడం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్ విషయంలో విదేశీ చొరబాటుదారులను, పక్క దేశ చొరబాటుదారుల్ని ఇక్కడ ఆశ్రయం ఇచ్చి వాళ్ళ దొంగ ఓట్లతోటి దీది గద్దెనెక్కుతోందని చెప్పేసి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. దాంట్లో 30 లక్షల ఓట్లు ఇంకా ట్రేజే చేయలేదు. ఆల్మోస్ట్ 1,71,00,000 అయినటువంటి ఓట్లు తొలగించాల్సినవి ఉన్నాయి. దాంట్లో 58 లక్షలు ఇప్పటికే తొలగించడం. రోహింగ్యాలు కానీ బంగ్లాదేశీయులు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఓట్లతో దీది గద్దెనెక్కుతున్నారంటూ కూడా చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్తో ప్రధానమంత్రి మోడీ పర్యటన. సర్ ప్రక్షాళన తర్వాత మొట్టమొదటిసారి ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్లో ప్రసంగిస్తున్నారు.